మొన్నటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో ఇబ్బంది పడింది. ముంబై ఇండియన్స్ కూడా పరాజయాలతో షేక్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అంతే. మూడు జట్ల పరాజయాలు చూసి అభిమానులు ఆందోళన చెందారు. అసలు ఈ స్ట్రాంగ్ టీమ్స్ కు ఏమైందని చర్చించుకున్నారు. ప్లే ఆఫ్స్ రేస్ లో ఈ మూడు జట్లు నిలవడం కష్టమనుకున్నారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రెడీ గెలుపు బాట పట్టేసింది. పంజాబ్ కింగ్స్ తో సూపర్ విక్టరీతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కూడా తన స్టామినా చూపించింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ కే షాక్ ఇచ్చింది. ఢిల్లీలోనే ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్రాక్ ఎక్కేసింది. లక్నో సూపర్ జెయింట్స్ పై అదిరిపోయే విజయం సాధించింది. దీంతో మూడు జట్ల అభిమానులు ఖుషి అవుతున్నారు. ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్ లో సీన్ ను మార్చేశాయంటున్నారు. సంచలన విజయాలు సాధిస్తే మున్ముందు సీన్ ఎలాగైనా మారొచ్చంటున్నారు. మాజీ ఛాంపియన్లను తక్కువ అంచనా మాత్రం వేయకూడదంటున్నారు. ప్రస్తుతం 30 మ్యాచ్ల తర్వాత పాయింట్ల టేబుల్ చూస్తే గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది. టాప్ ప్లేస్ లో ఉంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే జీటీ జట్టు ఇంకా 4 మ్యాచ్లు గెలవాలి. గుజరాత్ 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తొలి 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి 9 మ్యాచ్ల్లో కనీసం 4 మ్యాచ్లు గెలిస్తే డీసీకి తిరుగుండదు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దూకుడు మీదే ఉంది. 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది. 8 మ్యాచ్ల్లో ఇంకా 4 గెలవాలి. అంటే 50% విజయాలు సాధిస్తే సరిపోతుందన్నమాట. లక్నో సూపర్ జెయింట్స్ 7 మ్యాచ్ల్లో 4 గెలిచింది. తర్వాతి 7 మ్యాచ్ల్లో 4 గెలవాల్సిన పరిస్థితి ఉంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు కేకేఆర్ 6 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్ల్లో గెలిచింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే చివరి 8 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించాలి. కేకేఆర్ తో మ్యాచ్ కు ముందు పంజాబ్ లెక్కలు చూస్తే 5 మ్యాచ్ల్లో 3 గెలిచింది. ప్లే ఆఫ్స్ కు రీచ్ అవ్వాలంటే 9 మ్యాచ్ల్లో 5 గెలవాల్సి ఉంటుంది. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడింది. అందులో 2 మ్యాచ్లు గెలిచింది. రేస్ లో దూసుకుపోవాలంటే తర్వాతి 8 మ్యాచ్ల్లో 6 గెలవాల్సిందే. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే. ఇంకా 6 మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరడానికి అవకాశం ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్లు గెలిచింది. అంటే సిఎస్కే సగం మ్యాచ్లు ఆడేసింది. తర్వాత ఆడే 7 మ్యాచ్ల్లో 6 గెలవాల్సి ఉంటుంది. మున్ముందు ఏ జట్లు దూకుడును చూపిస్తాయి అనేది ఆసక్తికరం. ప్లే ఆఫ్స్ రేస్ లో నెట్ రన్ రేట్ కూడా కీలకమవుతుంది. 2019లో 6 మ్యాచ్ల్లో గెలిచిన సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరింది. కాకపోతే అప్పుడు 8 జట్లే ఆడాయి. ఇప్పుడు 10 జట్లు ఆడుతున్నందున 8 మ్యాచ్ల్లో గెలిచిన జట్లకు ప్లే ఆఫ్స్ బెర్త్ గ్యారంటీ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.